డియర్ స్టూడెంట్స్, ఇప్పుడు మనము ఫిక్టర్ ట్రేడ్ నుంచి సెమిస్టర్ 1 మాడ్యూల్ 4 వెల్డింగ్ చాప్టర్ నుంచి ప్రశ్నలు మరియు జవాబులు నేర్చుకుందాం. సెమిస్టర్ 1లో మొత్తం 4 చాప్టర్లు ఉన్నాయి. గతంలో మనము 3 చాప్టర్ల వీడియోలు తయారు చేయడం జరిగింది. మొదటి చాప్టర్ సేఫ్టీకి సంబంధించి ఒక వీడియో ఉంది. అదేవిధంగా రెండవ చాప్టర్ అయినటువంటి బేసిక్ ఫిట్టింగ్ నుంచి 4 వీడియోలు ఉన్నాయి. ఎందుకంటే అందులో 146 ప్రశ్నలు ఉన్నాయి. అందువల్ల వాటిని 4 వీడియోలుగా రూపొందించడం జరిగింది. ఇకపోతే మూడవ చాప్టర్ అయిన షీట్ మెటల్లో 65 ప్రశ్నలు ఉన్నాయి. అది కూడా 2 వీడియోలుగా రూపొందించడం జరిగింది. ఇప్పుడు మనము వెల్డింగ్ అనే చాప్టర్ గురించి తెలుసుకుంటున్నాం. ఇందులో మొత్తం 30 ప్రశ్నలు ఉన్నాయి. ఇది ఒక వీడియోలోనే అయిపోతుందన్నమాట. అయితే మొత్తంగా ఇక్కడితో సెమిస్టర్ 1 అయిపోతుంది. తర్వాత సెమిస్టర్ 2 సంబంధించి మరియు ప్రశ్నల జవాబులు తదుపరి ఇవ్వబడతాయి. అయితే ఇప్పుడు మనము ఈ యొక్క వెల్డింగ్ చాప్టర్ నుంచి ప్రశ్నలు మరియు జవాబులు నేర్చుకుందాం. అయితే మీరందరూ గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటి అంటే, ఇక్కడ మనము కేవలం పునశ్చరణ తరగతులు మాత్రమే నిర్వహిస్తున్నాము. సబ్జెక్టు అంతా మీకు బోర్డుపై నుంచి చెప్పడం జరిగింది. మరియు ప్రశ్నలు జవాబులు కూడా బోర్డుపై నుంచి మీకు ఇప్పుడు చెబుతూ వస్తూ ఉన్నాం. అయితే కేవలం పరీక్షల ముందు త్వరితగతిన ప్రశ్నలు జవాబులను రివిజన్ చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ యొక్క వీడియోలను రూపొందించి మీకు ఇవ్వడం జరుగుతూ ఉంది. కాబట్టి ఈ యొక్క ప్రశ్నలు జవాబులను మీరు చదువుకొని పునశ్చరణ చేసుకొని చక్కగా మంచి మార్కులు సాధించాలని చెప్పి కోరుచూ ఉన్నాను. మనము ఇప్పుడు ఈ యొక్క వెల్డింగ్ చాప్టర్ నుంచి ప్రశ్నలు మరియు జవాబులు నేర్చుకుందాం. మొదటి ప్రశ్న, విచ్ టైప్ ఆఫ్ ఫిల్లర్ రాడ్ ఈజ్ యూజ్డ్ ఇన్ గ్యాస్ వెల్డింగ్ ఆఫ్ స్టెయిన్లెస్ స్టీల్? స్టెయిన్లెస్ స్టీల్కు గ్యాస్ వెల్డింగ్ చేయడానికి ఎలాంటి ఫిల్లర్ రాడ్ను వాడుతారు? ఆప్షన్స్: ఏ ప్యూర్ అల్యూమినియం, అంటే కేవలం అల్యూమినియం మాత్రమే ఉందా, శుద్ధమైన అల్యూమినియం. బి కాపర్ సిల్వర్ అలాయ్, కాపరు మరియు సిల్వర్ మిశ్రమమా. సి కొలంబియం స్టెయిన్లెస్ స్టీల్. ఆప్షన్ డి కాపర్ కోటెడ్ మైల్డ్ స్టీల్, కాపర్ కోటింగ్ కలిగిన మైల్డ్ స్టీల్ వాడతామా? అయితే స్టెయిన్లెస్ స్టీల్కు గ్యాస్ వెల్డింగ్ చేసేదానికి మనం ఉపయోగించే ఫిల్లర్ రాడ్ పేరు ఏమిటి అంటే కొలంబియం స్టెయిన్లెస్ స్టీల్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. కొలంబియం స్టెయిన్లెస్ స్టీల్. అక్కడ మనము ఏ మెటీరియల్ కోసం వెల్డింగ్ చేయాలి అనే దాన్ని బట్టే అక్కడ వాడవలసిన వెల్డింగ్ రాడ్ కూడా మారిపోతుంది. ఫిల్లర్ రాడ్ సహజంగా 2 మెటల్స్ను జాయిన్ చేసేదానికి మనం వెల్డింగ్ చేస్తాం. ఇలా కానీ ఈ 2 గ్యాప్స్ను ఫిలప్ చేస్తాం. ఇదే ఫిల్లర్ రాడ్. ఈ ఫిలప్ చేసేదానికి మనం ఏం ఉపయోగిస్తాం? ఫిల్లర్ రాడ్ను ఉపయోగిస్తాము. అదేవిధంగా ఓవర్లాపింగ్లో కూడా మనము ఎక్కడైనా ఫిల్లర్ రాడ్ను కూడా ఉపయోగించి ఈ రెండింటిని మనము వెల్డింగ్ చేయడం అనేది జరుగుతుంది. అయితే మెటల్ పలుచగా ఉంటే దాన్ని మనం గ్యాస్ వెల్డింగ్తో చేస్తాం. అలా కాకుండా మందంగా ఉంటే ఆర్క్ వెల్డింగ్స్ను ఉపయోగిస్తాం. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు? స్టెయిన్లెస్ స్టీల్ అంటున్నారు. ఇక్కడ స్టెయిన్లెస్ స్టీల్ మనము మన ఇంట్లో కూడా వాడుతూ ఉంటాం పాత్రలను, స్టెయిన్లెస్ స్టీల్ పాత్రలు. అటువంటి వాటికి మనము టాకాలు పెట్టడము, గ్యాస్ వెల్డింగ్ చేయడం అనేది సహజంగా జరుగుతుంది. అక్కడ ఏముంటుందంటే ఫిల్లర్ రాడ్ అంటారు. ఫిల్లర్ రాడ్ అంటే అది కరిగించి, ఆ రాడ్ను కరిగించి ఈ 2 ఎక్కడైతే టంకాలు అని అంటామన్నమాట, అంటే రంధ్రాలు ఇటువంటిది, లేదా 2 జాయింట్ చేయాలి. ఎందుకంటే మనం ఒక షేప్ తీసుకొని వస్తాం, ఒక గ్లాసు షేప్ కానీ, లేకపోతే ఒక చెంబు షేప్ కానీ, లేదా ఒక గిన్నె షేప్ కానీ, అది రకరకాల ఆకారాలలో ఉంటాయి.
ఆ రకరకాల ఆకారాలు అనేటివి మనము ఎలా తీసుకొని వస్తాం? అలా దాన్ని మొదట చేసిన తర్వాత ఇంకా చివరగా ఏదైనా జాయింట్ చేసే చోట మనము ఈ ఫిల్లర్ రాడ్ను ఉపయోగించి మనము ఆ రెండు అతికించడం అనేది జరుగుతుంది. దానినే మనము ఫిల్లర్ రాడ్ అని పిలుస్తాము. నెక్స్ట్ క్వశ్చన్, నేమ్ ద గ్యాస్ వెల్డింగ్ డిఫెక్ట్. ఇక్కడ గ్యాస్ వెల్డింగ్ చేశారు, 2 ప్లేట్స్ను అతికించేదానికి వెల్డింగ్ చేస్తారనే సంగతి మనకు తెలుసు. అయితే ఈ క్రింద చూపిన దానిలో ఏమి లోపం కనిపిస్తుంది అని అడుగుతున్నారు. ఇక్కడ మీరు గమనించారంటే అర్థమవుతుంది. పైన మాత్రమే మనకు ఫ్యూజన్ అంటే ఏమంటామంటే దాన్ని ఫిల్ చేశారనమాట. ఈ ఫిల్లర్ రాడ్ అని చెప్పుకున్నాం కదా మొదటి ప్రశ్నలో, అది పూర్తిగా జరగలేదు, గ్యాప్ అనేది ఉందన్నమాట. పూర్తి స్థాయిలో చేయకపోవడం వల్ల ఏం జరుగుతుంది? అక్కడ త్వరగా జాయింట్ బ్రేక్ అయిపోతుంది. కాబట్టి ఇక్కడ ఉన్న లోపం ఏమిటి అనేది మనకి ఇక్కడే తెలిసిపోతుంది. కేవలం ఒకవైపు కొంత భాగం మాత్రమే వెల్డింగ్ చేయడం జరిగింది. ఆ వెల్డింగ్ చేసి అక్కడ ఫిల్లర్ రాడ్ను కేవలం కొంత పార్ట్ మాత్రమే ఉపయోగించారు. దానివల్ల పూర్తి స్థాయిలో 2 మెటల్స్ కూడా జాయింట్ అవ్వలేదు. కాబట్టి అక్కడ ఆ జాయింట్ పెలుసుగా ఉంది, ఏ క్షణమైనా కూడా అది డ్యామేజ్ అయ్యే ప్రమాదం ఉంది. అయితే ఇక్కడ మనకు ఆప్షన్స్ ఏమిచ్చారో గమనిద్దాం. ఏ, పోరోసిటీ. అక్కడ ఉన్న లోపం ఏమిటి అని అడుగుతున్నారు. పోరోసిటీ అనే లోపం ఉందా? బి, ల్యాక్ ఆఫ్ ఫ్యూజన్, తక్కువ ఫ్యూజన్ ఉంది అంటే ఫ్యూజన్ లేదు అని. సి, ఆక్సిడైజ్డ్ వెల్డ్, దాన్ని ఆక్సిడైజ్డ్ వెల్డ్ అని పిలుస్తామా? డి, ఇన్కంప్లీట్ పెనట్రేషన్, పూర్తి కాని పెనట్రేషనా అంటే చొచ్చుకుపోని, ఇంకా పూర్తిగా ఇన్కంప్లీట్ పెనట్రేషన్ అంటే పూర్తిగా చొచ్చుకుపోలేదా అని అడుగుతున్నారు. అయితే ఈ యొక్క లోపాన్ని మనం ఏమని పిలుస్తాము అంటే ల్యాక్ ఆఫ్ ఫ్యూజన్, అంటే ఫ్యూజన్ తక్కువగా ఉంది లేదా లేదు. ల్యాక్ అంటే లేకపోవడాన్ని ల్యాక్ అని అంటాం, LACK స్పెల్లింగ్. ల్యాక్ ఆఫ్ ఫ్యూజన్ అంటే తక్కువ లేదా అసలు లేకపోవడాన్ని మనం ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అంటాం. మనము ఎవరికైనా మీరు గమనించారంటే ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అంటారంటే వానికి తెలివి లేకపోవడం వల్ల, అంటే ఆ సబ్జెక్టు పైన అవగాహన లేకపోవడం వల్ల వానికి నచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు అని మనము చెబుతాం. దాన్నే మనం ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ అంటాం. అదేవిధంగా ఇక్కడ ల్యాక్ ఆఫ్ ఫ్యూజన్. ల్యాక్ ఆఫ్ ఫ్యూజన్ అంటే ఇక్కడ ఏం జరుగుతూ ఉంది? ఇక్కడ ఫ్యూజన్ అనేది తక్కువగా ఉందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ విల్ కాజ్ ఇఫ్ ద నాజిల్ టచెస్ ద మోల్టెన్ పూల్? నాజిల్ మోల్టెన్ పూల్ను తగిలినచో ఏమవుతుంది? ఇక్కడ మోల్టెన్ పూల్ అంటే ఏమిటి? కరిగించబడిన సోల్డరింగ్ ఐరన్ ఉంటుంది, సోల్డర్ ఉంటుందన్నమాట. అక్కడ ఫ్లక్స్, కరిగించబడిన ఫ్లక్స్ ఉంటుంది. ఫ్లక్స్ అంటే ఏంటి? మనం సోల్డరింగ్ చేసేదానికి ఏం చేస్తాం? మనం ఫ్లక్స్ను కరిగిస్తాం. అది ఫ్లక్స్ అనేది ఒక్కొక్క చోట ఒక్కొక్క రకంగా అవసరాన్ని బట్టి వేరు మెటల్స్తో తయారు చేయబడి ఉంటుంది, మనం ఉపయోగించవలసిన అవసరాన్ని బట్టి. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారంటే వాట్ విల్ కాజ్ ఇఫ్ ద నాజిల్ టచెస్ ద మోల్టెన్ పూల్? నాజిల్ మోల్టెన్ పూల్ను తగిలినచో ఏమవుతుంది అని అడుగుతున్నారు. ఆప్షన్స్ ఇక్కడ దేంట్లో? వెల్డింగ్లో. ఇదంతా కూడా మనము దేని గురించి తెలుసుకుంటున్నాం? వెల్డింగ్ గురించి తెలుసుకుంటున్నాం. ఆప్షన్స్: ఏ, స్పార్క్, మంట వస్తుంది. బి, స్మోక్, పొగ వస్తుంది. సి, బ్యాక్ ఫైర్, ఫైర్ వెనక్కి వస్తుంది. వెనక్కి రావడం అంటే లోపలికి రావడం, బ్యాక్ ఫైర్ అంటాం. మనం ఆ గొట్టము ద్వారా మంట అనేది లోపలికి వెళ్ళిపోతుంది అనమాట. తద్వారా అక్కడ ఉన్న సిలిండర్స్ పేలిపోయే అవకాశం వస్తుంది. డి, ఫ్లాష్ బ్యాక్, అంటే వెనక్కి రివర్స్లో ఫ్లాష్ కొడుతుంది అనమాట. అయితే నాజిల్ కనుక మోల్టెన్ పూల్ అంటే ఆ కరిగించబడిన పూల్లో కనుక టచ్ అవుతే ఏం జరుగుతుందంటే బ్యాక్ ఫైర్ జరుగుతుంది. బ్యాక్ ఫైర్
జరుగుతుంది. బ్యాక్ ఫైర్ జరగడం అంటే ఇప్పుడు ఉదాహరణకి ఒక గన్ను తీసుకొని మనం పేలుస్తున్నాం. దానిలో ఉన్న గుండు ముందుకు వెళ్ళాలి. అలా ముందుకు వెళ్ళకుండా వెనక్కి రావడం అనేది జరిగితే దాన్నే బ్యాక్ ఫైర్ అని అంటాము. ముందు పక్క ఏదైనా సమస్య ఉండి ఆ గుండును పేల్చిన తర్వాత, రైఫిల్లో గుండు పేల్చిన తర్వాత ఆ గొట్టంలో ఏదైనా అడ్డు ఉండడం వల్ల ముందుకు వెళ్ళకుండా ఆ యొక్క బుల్లెట్ వెనక్కి వస్తే ఏం జరుగుతుంది? మనకు గాయం అవుతుంది. దాన్నే మనం బ్యాక్ ఫైర్ అని పిలుస్తామన్నమాట. సినిమాలలో చూసే ఉంటారు మీరు, గన్ను పేలిస్తే వెనక్కి వచ్చి గాయపడిన సందర్భం ఉంది. అదేవిధంగా చాలా సందర్భాల్లో మనం పేపర్లో, టీవీలలో చూస్తూ ఉంటాం. గొట్టాన్ని రైఫిల్ యొక్క గొట్టాన్ని శుభ్రపరుస్తుంటే బుల్లెట్ పేలి జవాను చనిపోయారు అని చెప్పి చాలాసార్లు కూడా మనము విన్నామన్నమాట. అది ఎందుకు జరుగుతుంది అంటే బ్యాక్ ఫైర్ వల్ల జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, నేమ్ ద జాయింట్ ఇన్ ద ఆర్క్ వెల్డింగ్. ఇక్కడ ఆర్క్ వెల్డింగ్, గ్యాస్ వెల్డింగ్ కాదు. ఇక్కడ రెండు ప్లేట్స్ను జాయింట్ చేస్తూ ఉన్నారు. అయితే ఆర్క్ వెల్డింగ్లో ఈ జాయింట్ పేరు ఏమిటి అని అడుగుతున్నారన్నమాట. ఆప్షన్స్ ఏమున్నాయో చూద్దాం. ఏ, ఫ్లష్ కార్నర్ జాయింట్. బి, సింగిల్ ఫిల్లెట్ ల్యాప్ జాయింట్. సి, ఆఫ్ ఓపెన్ కార్నర్ జాయింట్. డి, ఫుల్ ఓపెన్ కార్నర్ జాయింట్. అయితే ఇక్కడ చూపించినటువంటి, ఈ బొమ్మలో చూపించినటువంటి వెల్డింగ్ జాయింట్ పేరు ఏమిటి అంటే ఆఫ్ ఓపెన్ కార్నర్ జాయింట్. ఆప్షన్ సి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఆఫ్ ఓపెన్. ఆఫ్ ఓపెన్ అంటే సొగ భాగం ఓపెన్లో ఉంది ఇక్కడ. కాబట్టి ఆఫ్ ఓపెన్ కార్నర్ జాయింట్. అయితే ఇక్కడ మూలలు మనము జాయింట్ చేస్తున్నాం. రెండు మెటల్స్ యొక్క మూలలను జాయింట్ చేస్తున్నాము. కాబట్టి దీన్ని ఏమని పిలుస్తాము అంటే ఆఫ్ ఓపెన్ కార్నర్ జాయింట్ అని పిలుస్తాము. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద ఫంక్షన్ ఆఫ్ ఏసీ వెల్డింగ్ ట్రాన్స్ఫార్మర్. ఏసీ వెల్డింగ్ ట్రాన్స్ఫార్మర్ యొక్క ఉపయోగం ఏమిటి? ఆప్షన్స్. ఏ, ఇట్ కన్వర్ట్స్ టు లో వోల్టేజ్ హై కరెంట్ యాంపియర్. తక్కువ వోల్టేజ్ని ఎక్కువ కరెంట్ యాంపియర్గా మార్చడానికి ఉపయోగపడుతుందా? బి, ఇట్ కన్వర్ట్స్ టు హై వోల్టేజ్ అండ్ లో కరెంట్ యాంపియర్. ఇది ఎక్కువ వోల్టేజ్ని మరియు తక్కువ కరెంటు యాంపియర్గా మార్చడానికి ఉపయోగపడుతుందా? ఆప్షన్ సి, ఇట్ కన్వర్ట్స్ టు లో వోల్టేజ్ అండ్ లో కరెంట్ యాంపియర్. తక్కువ వోల్టేజ్ని తక్కువ కరెంట్ యాంపియర్గా మార్చడానికి ఉపయోగపడుతుందా? ఆప్షన్ డి, ఇట్ కన్వర్ట్స్ టు హై వోల్టేజ్ అండ్ హై కరెంట్ యాంపియర్. ఎక్కువ వోల్టేజ్ని ఎక్కువ కరెంట్ యాంపియర్గా మార్చడానికి ఉపయోగపడుతుందా? అయితే మనము ఒక వెల్డింగ్ ట్రాన్స్ఫార్మర్ ఉంది అంటే అది ఎందుకు ఉపయోగపడుతుంది అంటే ఇట్ కన్వర్ట్స్ టు లో వోల్టేజ్ హై కరెంట్ యాంపియర్. వెల్డింగ్ ట్రాన్స్ఫార్మర్లో కరెంటు అనేదే ఎక్కువగా తీసుకుంటుంది. వోల్టేజ్ కన్నా కరెంటే ఎక్కువగా తీసుకుంటుంది అన్నమాట. అందుకనే దాన్ని ఎప్పుడైనా మీరు గమనించండి, సింగిల్ ఫేస్, 3 ఫేస్ అని వెల్డింగ్ ట్రాన్స్ఫార్మర్స్ మనం చూస్తాం. కాకపోతే దాన్ని యాంపియర్ అవర్స్లోనే మనం కొలుస్తామన్నమాట. యాంపియర్స్లోనే దాన్ని మనము సూచిస్తాం. ఎన్ని యాంప్స్ ఉంది అది? 100, 150, 200, 250, 300 ఇలా యాంప్స్లోనే మనము దాన్ని కొలవడం అనేది జరుగుతుంది. కాబట్టి బ్యాటరీ అయితే యాంపియర్ అవర్స్లో కొలుస్తారు. ఏహెచ్, యాంపియర్ అవర్ అంటారు. అయితే ఇక్కడ వెల్డింగ్ ట్రాన్స్ఫార్మర్ వచ్చేసి వోల్టేజీ తక్కువే తీసుకుంటుంది, కానీ కరెంటును ఎక్కువగా తీసుకుంటుంది అన్నమాట. అందుకనే 100 యాంప్స్, 150 యాంప్స్, 200 యాంప్స్, 250 యాంప్స్, 300 యాంప్స్ వెల్డింగ్ ట్రాన్స్ఫార్మర్ రేటింగ్ను
ఈ విధంగా చెప్పడం జరుగుతుందన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద డిసడ్వాంటేజ్ ఆఫ్ ఏసీ వెల్డింగ్ ట్రాన్స్ఫార్మర్? ఏసీ వెల్డింగ్ ట్రాన్స్ఫార్మర్ వల్ల నష్టం ఏమిటి? ఆప్షన్స్, ఏ మోర్ ఇనిషియల్ కాస్ట్, ఎక్కువ పెట్టుబడి పెట్టి కొనవలసి ఉంటుంది మొదటలో. బి నాట్ ఫ్రీ ఫ్రమ్ ఆర్క్ బ్లో, ఆర్క్ బ్లో తప్పించడం కష్టము. నాట్ ఫ్రీ ఫ్రమ్ ఆర్క్ బ్లో, ఆర్క్ బ్లో ఇందులో ఆర్క్ బ్లో అనేది జరుగుతుందన్నమాట. సి బ్లో అవ్వడం అంటే ఏమిటి? మంట పేలడం లాంటిది. ఆ ఆర్క్ వెల్డింగ్లో మనము ఏసీ వెల్డింగ్ ట్రాన్స్ఫార్మర్లో బ్లో అనేది అప్పుడప్పుడు జరుగుతుంది. ట్రాన్స్ఫార్మర్ కాలిపోయిన సందర్భాలు చాలా ఉంటాయి. సి మోర్ మెయింటెనెన్స్ కాస్ట్, దీనికి ఎక్కువ మనము సంరక్షణ ఖర్చు అనేది ఎక్కువగా ఉంటుంది. మెయింటెనెన్స్ అంటే మనకు తెలుసు, ఒక బండి కొంటాం, ఆ టూ వీలర్ కానీ కార్ కానీ లేకపోతే ఏదైనా కానీ మెయింటైన్ చేయాలి. దానికి సర్వీసింగ్ చేయించడం, ఆయిల్ చేంజ్ చేయించడం, తర్వాత డిస్కులు మార్పించడం, క్లచ్ వైర్ మార్చడం, బ్రేకులు మార్చడం, ఇలాంటిదంతా సర్వీసింగ్ అని అంటాం లేదా మెయింటెనెన్స్ అని అంటాం దాన్ని. సో ఆ యొక్క నిర్వహణ ఖర్చు, కరెక్ట్గా చెప్పాలంటే మెయింటెనెన్స్ అంటే నిర్వహణ ఖర్చు అన్నమాట. దీనికి నిర్వహణ ఖర్చు ఎక్కువగా ఉంటుందా? ఆప్షన్ డి నాట్ సూటబుల్ ఫర్ వెల్డింగ్ నాన్ ఫెర్రస్ మెటల్, ఇది నాన్ ఫెర్రస్ మెటల్స్ను వెల్డింగ్ చేసేదానికి ఉపయోగపడదా? అవును. ఇది దీంట్లో ఉన్న డిస్అడ్వాంటేజ్ ఏమిటి అంటే ఇక్కడ చూపించిన దానిలో ఇది ఈ ఏసీ వెల్డింగ్ ట్రాన్స్ఫార్మర్ వచ్చేసి నాట్ సూటబుల్ ఫర్ వెల్డింగ్ నాన్ ఫెర్రస్ మెటల్, నాన్ ఫెర్రస్ మెటల్ను వెల్డింగ్ చేసేదానికి ఇది సరిపడదు. నాట్ సూటబుల్. నెక్స్ట్ క్వశ్చన్, which arc welding machine can be used anywhere in the field work even away from electric lines? ఏ ఆర్క్ వెల్డింగ్ యంత్రము ఎక్కడైనా ఎలక్ట్రిక్ లైన్లు లేని చోట కూడా ఉపయోగించవచ్చు. అయితే మీరు అడగవచ్చు కరెంటు లేకుండా ఎలా పనిచేస్తుంది అని. కరెంటు అనేది మనము విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ దగ్గర నుంచి, అంటే ఎలక్ట్రిసిటీ బోర్డు నుంచి వచ్చే సప్లై తీసుకోవడం అనేది ఒక పద్ధతి అయితే, జనరేటర్ ద్వారా కరెంటును బయటికి తీయడం అనేది రెండవ పద్ధతి. ఇది మనకందరికీ తెలిసిన అంశమే. ఎప్పుడైనా మనము మెయిన్ సప్లై కనుక ఆగిపోతే జనరేటర్ను వేసుకొని మనము సప్లైని తీసుకుంటాం. అయితే ఎక్కడైనా బయట ప్రదేశాలలో ఎక్కడైనా పెద్ద పెద్ద వర్క్స్ జరుగుతూ ఉంటాయి, అక్కడ వెల్డింగ్ అవసరం అవుతుంది. అక్కడికి ఇంకా సప్లై వచ్చి ఉండదు, అంటే ఎలక్ట్రిసిటీ బోర్డు వాళ్ళు లైన్లు లాగి ఉండరు. అటువంటి చోట ఏమవుతుంది, తప్పనిసరిగా మనము వెల్డింగ్ చేయవలసినప్పుడు జనరేటర్ని ఉపయోగిస్తాం. అయితే ఏ వెల్డింగ్ మిషన్ను మనము ఎక్కడైనా ఉపయోగించుకునే అవకాశం ఉంది అని ఇక్కడ అడుగుతున్నారు. ఏ రెక్టిఫైర్ సెట్, బి మోటార్ జనరేటర్ సెట్, సి ఇంజన్ జనరేటర్ సెట్, డి ఏసీ వెల్డింగ్ ట్రాన్స్ఫార్మర్. మనం ఉపయోగించేది వెల్డింగ్ ట్రాన్స్ఫార్మరే, కాకపోతే అక్కడ ఏసీ సప్లై అనేది మనకు లేదు, అంటే ఎలక్ట్రిసిటీ బోర్డు నుంచి రావాల్సిన సప్లై లేదు. అటువంటి చప్పుడు మనం ఏం చేస్తాం, జనరేటర్ను తిప్పాలి. జనరేటర్ను తిప్పాలి అంటే ఏం జరుగుతుంది, దానికి ఒక డీజిల్ ఇంజన్ను కనెక్ట్ చేసి ఉంటారు. ఆ డీజిల్ ఇంజన్ కనెక్ట్ చేసి జనరేటర్ను తిప్పి దాని నుంచి సప్లై బయటికి తీసుకొని దానికి వెల్డింగ్ ట్రాన్స్ఫార్మర్ను కనెక్ట్ చేయడం జరుగుతుంది. సో అక్కడ మనం ఏమని చెబుతాము అంటే ఇంజన్ జనరేటర్ సెట్, ఇంజన్ జనరేటర్ సెట్ అనేది మనము ఎక్కడైనా కూడా ఉపయోగించవచ్చు. మెయిన్ సప్లై లేనప్పుడు కూడా జనరేటర్ ద్వారా మనము కరెంటును ఉత్పత్తి చేసి దాని ద్వారా మనము వెల్డింగ్ మిషన్ను పని చేయించుకోవడం జరుగుతుంది. సో దీనికి సరైన ఆన్సర్ ఏమిటి అంటే ఆప్షన్ సి ఇంజన్ జనరేటర్ సెట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆర్క్ వెల్డింగ్ మెషిన్ ప్రొవైడ్స్ బెటర్ హీట్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ ద ఎలక్ట్రోడ్ అండ్ జాబ్? ఏ ఆర్క్ వెల్డింగ్ యంత్రము
ఎలక్ట్రోడ్ మరియు జాబ్ నందు ఎక్కువ ఉష్ణ పంపిణీని అందిస్తుంది? ఆప్షన్స్: ఏ రెక్టిఫైర్ సెట్, బి మోటార్ జనరేటర్ సెట్, సి వెల్డింగ్ ట్రాన్స్ఫార్మర్, డి ఇంజన్ జనరేటర్ సెట్. దీనికి సరైన సమాధానం ఏమిటి అంటే రెక్టిఫైర్ సెట్. ఏమడుగుతున్నారు ఈ ప్రశ్న అనేది ఒక్కసారి మళ్ళీ అర్థం చేసుకోండి. విచ్ ఆర్క్ వెల్డింగ్ మెషిన్ ప్రొవైడ్స్ బెటర్ హీట్ డిస్ట్రిబ్యూషన్ ఇన్ ద ఎలక్ట్రోడ్ అండ్ జాబ్? ఏ ఆర్క్ వెల్డింగ్ యంత్రమునందు ఎలక్ట్రోడ్ మరియు జాబ్ అంటే వర్క్ పీస్ అనమాట. మనం ఎక్కడైతే వెల్డింగ్ చేస్తున్నామో, దేనిపైన అయితే మనం వెల్డింగ్ చేస్తున్నామో దాన్ని మనము వర్క్ పీస్ అని పిలుస్తాము. ఎలక్ట్రోడ్ మరియు జాబ్ నందు ఎక్కువ ఉష్ణ పంపిణీని అందిస్తుంది అంటే రెక్టిఫైర్ సెట్ అనమాట. ఇప్పుడు వెల్డింగ్ ట్రాన్స్ఫార్మర్స్లో మనము ఏసీ, డీసీ, ఐజీబీటీ ఇవన్నీ పేర్లు వింటూనే ఉన్నామన్నమాట. చాలా రకాలైన వెల్డింగ్స్ ఉన్నాయి ఆర్క్ వెల్డింగ్లో కూడా. నెక్స్ట్ క్వశ్చన్: వాట్ ఈస్ ద కలర్ పెయింటెడ్ ఆన్ ద అసిలిటీన్ గ్యాస్ సిలిండర్స్? మనము గ్యాస్ వెల్డింగ్ చేయాలి అంటే 2 రకాలైన వాయువులను మిశ్రమం చేస్తాం. అంటే మిక్స్ చేసి దాన్ని అక్కడ మండించి మనము గ్యాస్ వెల్డింగ్ కానీ గ్యాస్ కటింగ్ కానీ చేయడం జరుగుతుంది. అయితే 2 వేరు సిలిండర్స్ ఉంటాయి, మీరు గమనించే ఉంటారు. అయితే ఒకదానిలో ఆక్సిజన్ ఉంటుంది, ఇంకొక దానిలో అసిలిటీన్ ఉంటుందన్నమాట. అంటే ఆక్సిజన్ వాయువు, అసిలిటీన్ వాయువు. ఇది ఒక్కొక్క గ్యాస్ సిలిండరు ఒక్కొక్క కలర్ కలిగి ఉంటుంది. అంటే వేరు రంగులతో సిలిండర్ కలర్స్ ఉంటాయన్నమాట. ఎందుకంటే ఏది గ్యాస్ సిలిండర్, ఏది అసిలిటీన్ సిలిండర్ అని గుర్తించే దానికోసం మనము ఆ విధంగా వేరు కలర్స్ ఉంటాయి. అదేవిధంగా ఆ గొట్టాలు కూడా ఆ యొక్క గ్యాస్ సిలిండర్ దగ్గర నుంచి మనకు గొట్టాలను ఏర్పాటు చేస్తారు, పైపులను. దేనికోసం? ఆ యొక్క వాయువును ప్రవహింపచేసేదానికి. మనము నాజిల్ దగ్గరికి వస్తుందన్నమాట. ఆ నాజిల్ దగ్గరికి వచ్చే గొట్టాలకు కూడా అదే రకంగా కలర్ను ఏర్పాటు చేస్తారు. మనము సులభముగా గుర్తించే దానికోసం కలర్ కోడ్ను ఏర్పాటు చేస్తారు. అయితే ఇక్కడ అసిలిటీన్ గ్యాస్ సిలిండర్ యొక్క రంగు ఏ కలర్లో ఉంటుంది అని అడుగుతున్నారు. ఆప్షన్స్: ఏ బ్లాక్ నలుపు రంగు ఉంటుందా, బి గ్రీన్ ఆకుపచ్చ రంగులో ఉంటుందా, సి బ్లూ నీలం రంగులో ఉంటుందా, డి మెరూన్ కలర్లో ఉంటుందా? అయితే ఇక్కడ అడిగిండేది మనల్ని ఏమిటి అంటే అసిలిటీన్ గ్యాస్ సిలిండరు ఏ రంగులో ఉంటుంది అని అడుగుతున్నారు. దీనికి సరైన సమాధానం ఏమిటి అంటే మెరూన్. ఇది మెరూన్ కలర్లో ఉంటుంది. అసిలిటీన్ గ్యాస్ సిలిండర్ అయినా, అసిలిటీన్ పైపు కూడా, అంటే ఆ వాయువు ప్రవహించే పైపు కూడా 2 మెరూన్ కలర్లోనే ఉంటాయి. అదేవిధంగా ఆక్సిజన్ గ్యాస్ సిలిండర్లు వచ్చేసి నలుపు రంగులో ఉంటాయి, బ్లాక్ కలర్లో ఉంటుంది. దాని యొక్క పైపు మరియు సిలిండర్ 2 కూడా బ్లాక్ కలర్లో ఉంటాయి. గుర్తుపెట్టుకోండి, ఆక్సిజన్ సిలిండరు పైప్ వచ్చేసి నలుపు రంగులో ఉంటాయి, బ్లాక్ కలర్. అదేవిధంగా అసిలిటీన్ గ్యాస్ సిలిండర్ వచ్చేసి మెరూన్ కలర్లో ఉంటుంది, దాని పైపు కూడా మెరూన్ కలర్లోనే ఉంటుంది. ఇక్కడ మనకు అడిగిన ప్రశ్న ఏమిటి అంటే అసిలిటీన్ గ్యాస్ సిలిండర్. కాబట్టి దీని రంగు ఏ కలర్లో ఉంటుందంటే మెరూన్గా ఉంటుంది, మెరూన్ కలర్. నెక్స్ట్ క్వశ్చన్: వాట్ ఈస్ ద యాంగిల్ టు బి మెయింటైన్డ్ ఇన్ ద బ్లో పైప్ అండ్ ఫిల్లర్ రాడ్ ఇన్ ద లెఫ్ట్ వార్డ్ వెల్డింగ్ టెక్నిక్? ఎడమ వైపు వెల్డింగ్ టెక్నిక్లో బ్లో పైపు మరియు ఫిల్లర్ రాడ్ ఎంత కోణాల్లో ఉంచాలి, యాంగిల్ ఎంత ఉండాలి అని అడుగుతున్నారనమాట. బ్లో పైప్కు, ఫిల్లర్ రాడ్కు ఏది సిస్టమ్ ఏంటి ఇక్కడ? లెఫ్ట్ వార్డ్ వెల్డింగ్ టెక్నిక్ అనమాట. ఎడమ వైపు వెల్డింగ్ టెక్నిక్లో బ్లో పైప్ మరియు ఫిల్లర్ రాడ్ ఎంత కోణాల్లో ఉంచాలి? ఆప్షన్స్: ఏ 60 degrees and 30 degrees, బి
50 degrees and 40 degrees, C 30 degrees and 50 degrees, D 60 degrees and 40 degrees. అయితే దీనికి సరైన సమాధానం ఏమిటి అంటే 60 degrees అండ్ 30 degrees. అంటే బ్లో పైప్ 60 degreesలో ఉంటుంది, ఫిల్లర్ రాడ్ వచ్చేసి 30 degreesలో ఉంటుంది. ఇది ఏం టెక్నిక్ అంటే లెఫ్ట్ వార్డ్ వెల్డింగ్ టెక్నిక్. లెఫ్ట్ వార్డ్ వెల్డింగ్ టెక్నిక్. ఇందులో యాంగిల్ ఎంత ఉంటుంది? బ్లో పైప్ వచ్చేసి 60 డిగ్రీల కోణంలో ఉంటుంది, ఫిల్లర్ రాడ్ వచ్చేసి 30 డిగ్రీల కోణంలో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఫ్యాక్టర్ డిటర్మైన్ ద కరెంట్ సెట్టింగ్ డ్యూరింగ్ వెల్డింగ్? వెల్డింగ్లో కరెంటును నిర్ణయించడానికి ఏది పరిగణలోనికి తీసుకుంటారు? మనము అక్కడ ట్యాపింగ్స్ ఉంటాయి. వెల్డింగ్ ట్రాన్స్ఫార్మర్ మీరు గమనించి ఉంటారు. అందులో 100 దగ్గర, 150 దగ్గర, లేకపోతే 200 దగ్గర, అది 300 amps వెల్డింగ్ ట్రాన్స్ఫార్మర్ అయితే 4 లేదా 5 ట్యాపింగ్లు ఉంటాయి. కొన్ని చోట్ల 75, 50 కూడా ఉంటుందన్నమాట. అంటే అక్కడి నుంచి మనము సప్లై తీసుకుంటాం. అక్కడ మనము ఏం చేస్తున్నాము, ఏ మెటల్ మీద వెల్డింగ్ చేస్తున్నాం, లేకపోతే ఎంత మందపాటి వెల్డింగ్ చేయాలి, ఎంతసేపు వెల్డింగ్ చేయాలి అనే దాన్ని బట్టి అక్కడ మనము ట్యాపింగ్ను మార్చుకోవడం జరుగుతుంది. 50 amps, 100 amps, 150 amps, 200 amps ఇలా ట్యాపింగ్స్ను మార్చుకుంటాం. అది మార్చుకోవడంతో పాటు మనం ఉపయోగించే వెల్డింగ్ రాడ్ను కూడా మార్చుకుంటాం. ఎందుకంటే అన్ని కరెంటుల దగ్గర ఒకటే రకమైన వెల్డింగ్ రాడ్ వాడరు. అయితే ఇక్కడ మనకు అడిగిన ప్రశ్న ఏమిటి అంటే ఏ ఫ్యాక్టర్, ఈ దేనిని పరిగణలోకి తీసుకొని వెల్డింగ్ కరెంటును నిర్ణయిస్తారు అని అడుగుతున్నారనమాట. ఏ టైప్ ఆఫ్ జాయింట్ యొక్క రకాన్ని బట్టి, బి పొజిషన్ ఆఫ్ వెల్డింగ్ పొజిషన్ను బట్టి కరెంటును నిర్ణయం తీసుకుంటారా, సి లెంత్ ఆఫ్ ఎలక్ట్రోడ్ యొక్క పొడవును బట్టి, ఆప్షన్ డి డయామీటర్ ఆఫ్ ఎలక్ట్రోడ్ యొక్క వ్యాసాన్ని బట్టి. కరెక్ట్. ఇక్కడ ఆప్షన్ ఏమిటి అంటే ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అక్కడ మనం ఉపయోగించే ఎలక్ట్రోడ్ డయామీటర్ను బట్టి మనము ఎంత కరెంట్ సెట్ చేయాలి అనేది నిర్ణయం తీసుకుంటాం. అయితే ఆ డయామీటర్ ఆఫ్ ఎలక్ట్రోడ్ను కూడా మనము ఎక్కడ వెల్డింగ్ చేస్తున్నాం అనే దాన్ని బట్టి మనము దానికి సరిపడే వెల్డింగ్ ఎలక్ట్రోడ్ను తీసుకోవడం జరుగుతుంది. సరే, ఇక్కడ అడిగిన ప్రశ్నకే మనం పరిమితం అవుదాం. విచ్ ఫ్యాక్టర్ డిటర్మైన్ ద కరెంట్ సెట్టింగ్ డ్యూరింగ్ వెల్డింగ్ చేసే సమయంలో ఎంత కరెంటు తీసుకోవాలా అని నిర్ణయించేదానికి మనం దేనిని పరిగణలోకి తీసుకుంటాము? వెల్డింగ్లో కరెంటును నిర్ణయించడానికి ఏది పరిగణలోకి తీసుకుంటారు అని ప్రశ్న. దీనికి సరైన సమాధానం ఏమిటి అంటే డయామీటర్ ఆఫ్ ఎలక్ట్రోడ్ యొక్క వ్యాసం మీద మనము కరెంట్ ఎంత తీసుకోవాలి అనేది నిర్ణయించబడుతుంది. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద ఓసివి ఫార్ వెల్డింగ్ ఇన్ స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ విచ్ రెడ్యూసెస్ ద మెయిన్ సప్లై వోల్టేజ్ 200 or 440 volts? వెల్డింగ్లో ప్రధాన సరఫరా వోల్టేజ్కి తగ్గించడానికి వాడే స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ యొక్క ఓసివి ఎంత? ఆప్షన్స్ ఏ 40 and 100 volt, బి 50 and 100 volt, సి 30 and 20 volt, డి 20 and 25 volt అన్నమాట. అయితే దీనికి సరైన సమాధానం ఏమిటి అంటే 40 and 100 volt. వెల్డింగ్లో ప్రధాన సరఫరా వోల్టేజ్ అంటే 220 voltsా లేకపోతే 440 volts తగ్గించడానికి వాడే స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ యొక్క ఓసివి ఎంత అని అడుగుతున్నారు. ఇది ఎంత అంటే 40 and 100 volt, 40 మరియు 100 వోల్టులు. నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఈస్ ద వెల్డింగ్ మెషిన్ డిజైన్డ్ టు సప్లై బోత్ AC and DC current for welding ferrous and non-ferrous metals using all types of electrode? ఏ వెల్డింగ్ మెషిన్ను ఫెర్రస్ లేదా నాన్ ఫెర్రస్ మెటల్స్ను ఎలాంటి ఎలక్ట్రోడ్ అయినా ఉపయోగించి AC మరియు DC కరెంట్ ద్వారా మనము ఆపరేషన్ చేయవచ్చు?
ఇక్కడ ఏమంటున్నారంటే ఏసీ కరెంట్ అయినా డీసీ కరెంట్ అయినా ఎటువంటి కరెంటునైనా ఇవ్వవచ్చు, అదేవిధంగా ఎటువంటి ఎలక్ట్రోడ్నైనా ఉపయోగించవచ్చు. అటువంటి వెల్డింగ్ మిషన్ను ఏమని పిలుస్తాము అని అంటున్నారు. ఏ రెక్టిఫైర్ సెట్, బి ట్రాన్స్ఫార్మర్ సెట్, సి మోటార్ జనరేటర్ సెట్, డి ఇంజన్ జనరేటర్ సెట్. అయితే ఏసీ మరియు డీసీ రెండూ పనిచేసే వెల్డింగ్ ట్రాన్స్ఫార్మర్ ఏది అంటే రెక్టిఫైర్ సెట్. దాని పేరు వచ్చేసి రెక్టిఫైర్ సెట్. ఈ రెక్టిఫైర్ సెట్కి మనము ఏసీ సప్లై అయినా ఇవ్వచ్చు, లేదా నేరుగా డీసీ సప్లై అయినా కూడా ఇవ్వవచ్చు. దానితో పాటుగా మనము దీన్ని ఫెర్రస్ లేదా నాన్ ఫెర్రస్ రెండు మెటల్స్ను వెల్డింగ్ చేసేదానికి ఉపయోగిస్తాం. ఎందుకంటే ఇది 10 amps నుంచి 300 amps వరకు మనము సెట్ చేసుకునే అవకాశం ఉంది. అంటే తక్కువ యాంపియర్స్ కూడా ఇందులో మనము తీయగలం. అదే వెల్డింగ్ ట్రాన్స్ఫార్మర్ అయితే కనీసము 50, 75, 100 ఇలా తీసుకుంటాం. దీంట్లో మనము కావాలనుకుంటే 10 amps కరెంటును కూడా మనము ఉత్పత్తి చేసుకోగలం అన్నమాట. సెట్ చేసుకోగలం, ఉత్పత్తి కాదు, సెట్ చేసుకోగలం. మరియు ఈ విధంగా మనము 10 amps నుంచి 100 amps, 150 amps, 200 amps కూడా మనం దీంట్లో సెట్ చేయగలం. కాబట్టి మనము ఎన్ని రకాలైన ఎలక్ట్రోడ్స్నైనా అన్ని రకముల ఎలక్ట్రోడ్స్ను కూడా దీంట్లో మనము మండించగలము. సో అలా మల్టిపుల్ పర్పస్ ఏసీ మరియు డీసీ కరెంట్లో పనిచేస్తుంది. ఫెర్రస్ మరియు నాన్ ఫెర్రస్ మెటల్స్ను వెల్డింగ్ చేసేదానికి ఉపయోగపడుతుంది. మరియు అన్ని రకములైన ఎలక్ట్రోడ్లను మండించడానికి కూడా ఉపయోగపడుతుంది. అటువంటి వెల్డింగ్ మెషిన్ ఏది అంటే రెక్టిఫైర్ సెట్. నెక్స్ట్ క్వశ్చన్, నేమ్ ద సేఫ్టీ ఆపరేషన్ క్యారీడ్ అవుట్ ఇన్ వెల్డింగ్ ప్లాంట్ షోయింగ్ ఇన్ ద ఫిగర్. ఈ చిత్రంలో చూపిన వెల్డింగ్ ప్లాంట్లోని భద్రతా చర్య పేరు ఏమిటి అని అడుగుతున్నారు. ఇక్కడ ఒక బొమ్మను చూపించారు. దీంట్లో తీసుకున్నటువంటి భద్రతా చర్య పేరు ఏమిటి అని అడుగుతున్నారు అన్నమాట. ఆప్షన్స్: ఏ కంప్రెసర్ యూజ్డ్ టు ఫోర్స్ అవుట్ ఫ్యూజెస్. కంప్రెసర్ ఫ్యూజులను నిర్మూలించడానికి ఉపయోగించడం కాదు. బి కూలింగ్ ద సర్ఫేస్ టు క్లియర్ గ్యాసెస్. ఇక్కడ ఉపరితలాన్ని చల్లబరచడానికి మరియు గ్యాసెస్ని తీసివేయడానికి ఈ విధంగా బ్లో చేస్తూ ఉన్నాం మనం. సి వాటర్ ఫోర్స్డ్ టు క్లీన్ ద సర్ఫేస్. బలవంతంగా మనము నీటిని పంపించి ఉపరితలాన్ని శుభ్రం చేస్తూ ఉన్నాం. డి ఎగ్జాస్ట్ డస్ట్ క్యాప్చర్ ఫ్యూజెస్ అండ్ గ్యాసెస్. ఇక్కడ ఎగ్జాస్ట్ డస్ట్ క్యాప్చర్ ఫ్యూజెస్ అండ్ గ్యాసెస్ అన్నమాట. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఇక్కడ మీరు గమనించాల్సిన అంశం ఏమిటంటే ఈ బొమ్మ కొంత మీకు కన్ఫ్యూజన్గా ఉంటుంది. ఇక్కడ ఈ పార్ట్లో ఏం జరుగుతుందంటే వెల్డింగ్ జరుగుతూ ఉంది. అయితే ఇక్కడ ఒక గొట్టం లాంటిది ఉంది మనకు. ఇక్కడ ఏం చెప్తున్నారంటే ఆడ నీళ్లు పోస్తున్నారా, లేకపోతే గాలి వదులుతున్నారా, లేకపోతే కంప్రెసర్ ద్వారా ఇది కొడుతున్నారా అని అడుగుతున్నారు. అయితే అక్కడ ఏం జరుగుతూ ఉందంటే వాస్తవంగా ఎగ్జాస్ట్ డక్ట్ క్యాప్చర్ ఫ్యూజెస్ అండ్ గ్యాసెస్. ఇక్కడ వెల్డింగ్ చేసినప్పుడు మనకు తెలుసు పొగ వస్తుంది, మనకు తెలుసు కదా అందరికీ పొగ వస్తుంది. మరియు దాంతోపాటుగా సమ్ రిలీజెస్ కూడా ఉంటాయి, అంటే స్మెల్ కూడా వస్తుందన్నమాట. మనకు గమనించండి, ఎప్పుడైనా కూడా వెల్డింగ్ చేసినప్పుడు అక్కడ పొగ వస్తుంది, స్పార్క్ వస్తుంది, దాంతోపాటుగా కొంత స్మెల్ కూడా ఉంటుందన్నమాట. మీరు బర్న్ చేసిన తర్వాత ఏది కరిగించినా బర్న్ వస్తుంది, ఏది బర్న్ చేసినా స్మెల్ అయితే కామన్గా వస్తుంది. ఇక్కడ ఏం జరుగుతుందంటే ఈ డక్ట్, దీన్ని ఏమంటామంటే మనము డక్ట్ అని అంటాం. డక్ట్ అంటే ఏమిటి? చిమ్నీకి ఇప్పుడు మన ఇంట్లో ఏదైనా పొగ వస్తే దాన్ని బయటికి పంపించేదానికి చిమ్నీని ఉపయోగిస్తాం. అదేవిధంగా మనకు రకరకాలైనటువంటి డక్ట్స్ ఉంటాయన్నమాట. డక్ట్ అంటే ఈ డక్ట్ ద్వారా ఆ యొక్క గ్యాస్ను మరియు ఫ్యూజెస్ని కలెక్ట్ చేయడం అనేది ఇక్కడ జరుగుతుంది. ఇక్కడ మనకు
ఈ డక్ట్ ద్వారా అంటే ఈ గొట్టము, డక్ట్ అంటే గొట్టము, ఈ గొట్టము ద్వారా అక్కడ వచ్చినటువంటి గ్యాసెస్ మరియు ఫ్యూజెస్ను మనము క్యాప్చర్ చేస్తున్నాం, అంటే కలెక్ట్ చేసేసి బయటికి పంపిస్తూ ఉన్నాం అన్నమాట. ఈ బొమ్మను మీరు స్పష్టంగా అర్థం చేసుకోండి. దీన్ని మనము డక్ట్ అంటాం. ఈ డక్ట్ ద్వారా అక్కడ వెలువడినటువంటి వాయువులను మనము కలెక్ట్ చేసుకొని దూరంగా పంపిస్తాం. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద పార్ట్ మార్క్డ్ యాజ్ ఎక్స్. ఈ క్రింది పటంలో ఎక్స్గా గుర్తించబడిన పార్ట్ పేరేమిటి? ఇది సిలిండర్, గ్యాస్ సిలిండర్. ఈ గ్యాస్ సిలిండర్లో కింద ఇక్కడ ఒక ప్లగ్, దాన్ని ఏమంటామంటే వాస్తవంగా మనము ఒక ప్లగ్ అంటాం. అది దేనికోసం ఉపయోగిస్తారు? సరే, ఫస్ట్ ఆప్షన్స్ చూద్దాం మనం. ఏ సేఫ్టీ ప్లగ్, బి స్టీల్ బాటిల్, సి వాల్వ్ స్పిండిల్, డి డిసాల్వ్డ్ అసిలిటీన్. అయితే ఇక్కడ మనము ఇది సేఫ్టీ ప్లగ్ అని పిలుస్తాం. దీన్ని మనం సేఫ్టీ ప్లగ్ అని పిలుస్తాము. సేఫ్టీ ప్లగ్ ఏమిటి? ఎప్పుడైనా మనము దానిలో ఉన్న వాయువులను డ్రైన్ చేయాలి అంటే మొత్తంగా తీసివేయాలి అనుకుంటే ఈ సేఫ్టీ ప్లగ్ను ఉపయోగిస్తాం. కొన్ని సందర్భాల్లో బ్యాక్ ఫైర్ జరుగుతూ ఉంటుంది, కొన్ని సందర్భాల్లో ఆ యొక్క సిలిండర్ ఎక్కువ వేడైపోతుంది. అటువంటి సందర్భంలో ఈ సేఫ్టీ ప్లగ్ను తీసేసి అందులో ఉన్న గ్యాస్నంతా కూడా బయటికి వదిలేయడం అనేది జరుగుతుందన్నమాట. దీన్నే మనం ఏమని పిలుస్తామంటే సేఫ్టీ ప్లగ్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ డిస్టార్షన్ అక్కర్స్ ఇన్ ద వెల్డ్ డైరెక్షన్? వెల్డ్ మార్గంలో వచ్చే డిస్టార్షన్ పేరేమిటి? డిస్టార్షన్ అంటే మనము వెళ్ళవలసిన దారి కాకుండా అటు ఇటు జరిగేదాన్నే మనము డిస్టార్షన్ అని పిలుస్తాం. అంటే డైవర్షన్, కొంత భాగం వాస్తవంగా వెల్డింగ్ ఇలా చేయాలి, కానీ ఈ డిస్టార్షన్ వల్ల ఏం జరుగుతుంది? ఆ లైన్లో జరగకుండా కొంచెము పక్కకు వస్తుందన్నమాట. దాన్నే మనం డిస్టార్షన్ అని అంటాం. అయితే దాని పేరు ఏమిటి అని అడుగుతున్నారు. ఆప్షన్స్, ఏ యాంగులర్ డిస్టార్షన్ అంటే కోణపరంగా డిస్టార్షనా, లేకపోతే బి బెండింగ్ డిస్టార్షన్, సి లాంగిట్యూడనల్ డిస్టార్షన్, సి ట్రాన్స్వర్స్ డిస్టార్షన్. అయితే దీన్ని మనము వెల్డ్ డైరెక్షన్, ఇక్కడ ఏమడుగుతున్నారంటే వెల్డ్ డైరెక్షన్లో, వెల్డ్ చేసే మార్గంలో వచ్చే డిస్టార్షన్ అని అంటున్నారు. దాన్ని మనము ఏమని పిలుస్తాము అంటే లాంగిట్యూడినల్ డిస్టార్షన్, లాంగిట్యూడినల్ డిస్టార్షన్ అని పిలుస్తామన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద మెటల్ ఎడ్జ్ ఇన్ అన్ యాంగిల్ డ్యూరింగ్ వెల్డింగ్ అండ్ కటింగ్ ఆపరేషన్స్? వెల్డింగ్లో మరియు కటింగ్లో మెటల్ కొనపైన ఉండే కోణం పేరేమిటి అని అడుగుతున్నారు. ఆప్షన్స్, ఏ కెర్ఫ్, బి డ్రాగ్, సి బెవెల్, డి గాగింగ్. అయితే వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద మెటల్ ఎడ్జ్ ఇన్ అన్ యాంగిల్ డ్యూరింగ్ వెల్డింగ్ అండ్ కటింగ్ ఆపరేషన్స్? వెల్డింగ్లో మరియు కటింగ్లో మెటల్ కొనపైన ఉండే కోణము పేరేమిటి అని అడుగుతున్నారు. దీన్ని మనం ఏమంటామంటే ఆప్షన్ సి బెవెల్ అని పిలుస్తాము. ఆ కోణాన్ని మనం ఏమని పిలుస్తామంటే బెవెల్. నెక్స్ట్ క్వశ్చన్, ఐడెంటిఫై ద వెల్డింగ్ డిఫెక్ట్ షోన్ ఇన్ ఫిగర్. ఇక్కడ పటంలో చూపిన వెల్డింగ్ లోపాన్ని గుర్తించండి అని అడుగుతున్నారు. వెల్డింగ్ లోపం, ఇంతకుముందు కూడా మనకు బొమ్మలో ఒక లోపాన్ని చూపించారు. అక్కడ మనకు ల్యాక్ ఆఫ్ ఫ్యూజన్ అని చెప్పుకున్నాం. అయితే ఇక్కడ ల్యాక్ ఆఫ్ ఫ్యూజన్ కాదు, ఇది ఏమి లోపము? ఆప్షన్స్, ఏ అండర్ కట్, బి క్రాకింగ్, సి ల్యాక్ ఆఫ్ ఫ్యూజన్, డి ఇన్కంప్లీట్ పెనట్రేషన్. అయితే దీన్ని మనం ఏమని పిలుస్తామంటే అండర్ కట్ అని పిలుస్తాము. దీన్ని మనము అండర్ కట్ అని పిలుస్తాము. ఈ యొక్క లోపం, ఈ వెల్డింగ్లో ఉన్న, ఈ బొమ్మలో చూపించిన
వెల్డింగ్ లోపం ఏమిటి అంటే అండర్ కట్. నెక్స్ట్ క్వశ్చన్, వై ద సిలిండర్ కీస్ ఆర్ నాట్ రిమూవ్డ్ ఫ్రమ్ ద సిలిండర్ వైల్ వెల్డింగ్? వెల్డింగ్ సమయంలో సిలిండర్ నుంచి ఎందుకు సిలిండర్ కీని తొలగించరు? ఆప్షన్స్: ఏ, టు ప్రివెంట్ గ్యాస్ లీక్. ఆప్షన్ బి, టు అడ్జస్ట్ ద గ్యాస్ సప్లై. సి, టు ఓపెన్ అండ్ క్లోజ్ ఫ్రీక్వెంట్లీ. డి, టు క్లోజ్ క్విక్లీ ఇన్ కేస్ ఆఫ్ ఫైర్. ఏమడుగుతున్నారు ఈ ప్రశ్నలో? సిలిండర్ కీస్ను వెల్డింగ్ చేసేటప్పుడు ఎందుకు తొలగించరు సిలిండర్ కీని అని అడుగుతున్నారు. దానికి గ్యాస్ లీకేజ్ని అరికట్టడానికా, లేకపోతే గ్యాస్ సరఫరాను సర్దుబాటు చేయడానికి, లేకపోతే తరచుగా మూయడం మరియు తీయడం కోసమా, లేదా అగ్ని సంభవిస్తే త్వరగా మూసివేయడం కోసమా? అంటే ఆప్షన్ డి ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. అక్కడ సిలిండర్ కీస్ను మనము ఎందుకు తొలగించము అంటే ఏదైనా అగ్ని ప్రమాదం సంభవిస్తే వెంటనే మనము ఆ యొక్క సిలిండర్ సప్లైని ఆపేసే దానికోసం మనము అక్కడ సిలిండర్ కీస్ని మనము తొలగించాం. వై ద సిలిండర్ కీస్ ఆర్ నాట్ రిమూవ్డ్ ఫ్రమ్ ద సిలిండర్ వైల్ వెల్డింగ్? వెల్డింగ్ సమయంలో సిలిండర్ నుండి ఎందుకు సిలిండర్ కీని తొలగించరు అంటే టు క్లోజ్ క్విక్లీ ఇన్ కేస్ ఆఫ్ ఫైర్, అగ్ని సంభవిస్తే త్వరగా మూసివేయడానికి. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ప్రాసెస్ బ్లో అవుట్ ద సిలిండర్ వాల్వ్ సాకెట్ బిఫోర్ కనెక్టింగ్ ద రెగ్యులేటర్? సిలిండర్ రెగ్యులేటర్ను కనెక్ట్ చేసే ముందు సిలిండర్ వాల్వ్ సాకెట్ బయటికి వచ్చే ప్రక్రియను ఏమంటారు? బ్లో అవుట్. బ్లో అవుట్ అంటే పగిలిపోవడం అన్నమాట. బ్లో అవుట్ అంటే పగిలిపోవడం. దీనికి కారణం ఏమిటి అని అడుగుతున్నారు. ఆప్షన్స్: ఏ, క్రాకింగ్, క్రాక్ రావడం. క్రాకింగ్ అంటే మనకు తెలుసు కదా, క్రాక్స్ రావడం, పగుళ్ళు. బి, బ్యాక్ ఫైర్. సి, ఫ్లాష్ బ్యాక్. డి, ప్రెజర్ టెస్టింగ్. అయితే దీనికి సరైన ఆన్సర్ ఏమిటి అంటే క్రాకింగ్. క్రాకింగ్. విచ్ ప్రాసెస్ బ్లో అవుట్ ద సిలిండర్ వాల్వ్ సాకెట్ బిఫోర్ కనెక్టింగ్ ద రెగ్యులేటర్? సిలిండర్ రెగ్యులేటర్ను కనెక్ట్ చేసే ముందు సిలిండర్ వాల్వ్ సాకెట్ బయటికి వచ్చే ప్రక్రియను ఏమంటారు? దాన్ని మనం క్రాకింగ్ అని పిలుస్తాము. సరైన సమాధానం ఆప్షన్ ఏ, క్రాకింగ్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. వాట్ ఈస్ ద ఆక్సిజన్ సిలిండర్ కలర్? ఇంతకుముందే మనం చెప్పుకున్నాం, ఆక్సిజన్ సిలిండరు, అసిలిటీన్ సిలిండర్ అని రెండు ఉంటాయి మనము గ్యాస్ వెల్డింగ్లో అని. అక్కడ ఇంతకుముందు మనకు అసిలిటీన్ సిలిండర్ యొక్క రంగును అడిగారు, అది మెరూన్ కలర్లో ఉంటుందని చెప్పుకున్నాం. ఆ సందర్భంలోనే మనము ఆక్సిజన్ సిలిండర్ కూడా రంగు ఎలా ఉంటుందనేది మనం చెప్పుకున్నాం. బ్లాక్, నలుపు రంగులో ఉంటుందని మనము చెప్పుకున్నాము. ఇక్కడ మనను ఆక్సిజన్ సిలిండర్ కలర్ అని అడుగుతున్నారు. దీనికి సరైన సమాధానం ఏమిటి అంటే బ్లాక్. ఆక్సిజన్ సిలిండర్ మరియు ఆక్సిజన్ తీసుకెళ్లే ఆ పైపు కూడా రెండు నలుపు రంగులోనే ఉంటాయి, బ్లాక్ కలర్లో ఉంటుంది. ఆప్షన్ సి, బ్లాక్ ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద పార్ట్ మార్క్డ్ యాజ్ ఎక్స్? ఎక్స్గా గుర్తించబడిన భాగం పేరేమిటి? ఇది ఎక్స్గా గుర్తించారు. ఇది మొత్తంగా ఏమిటిది? గ్యాస్ వెల్డింగ్ యూనిట్లో మనము వెల్డింగ్ చేసేదానికి ఉపయోగించే నాజిల్ సెట్ అన్నమాట. ఇది ఇక్కడ ఒక గొట్టము, ఇక్కడ ఒక గొట్టం ఉంది. ఒక దాంట్లో నుంచి ఆక్సిజన్ వస్తుంది, ఒక దాంట్లో నుంచి అసిలిటీన్ వస్తుంది. ఈ రెండు ఇక్కడ మిక్స్ అవుతాయి. మిక్స్ అయ్యి ఇక్కడి నుంచి వెళ్ళి ఇక్కడ బయటికి వస్తుంది. ఇక్కడ మనము స్పార్క్ లైటర్ను ఉపయోగించి ఇక్కడ మంట అంటించి వెల్డింగ్ చేయడం లేదా కటింగ్ చేయడం అనేది చేస్తామన్నమాట. అయితే ఇక్కడ రెండు గొట్టాలు ఉన్నాయి కదా, ఈ రెండు గొట్టాలకు సంబంధించి పైన ఏది ఉంది, కింద ఏది ఉంది, ఇది కంట్రోల్ చేసే వాల్వ్. అది ఎందుకంటే కంట్రోల్ చేసే వాల్వ్, కాకపోతే ఆక్సిజన్ వాల్వా లేకపోతే అసిలిటీన్ వాల్వా అనేది ఇక్కడ మనము తెలుసుకుందాం. ఆప్షన్స్: ఏ, హ్యాండిల్, అది హ్యాండిలా. బి, మిక్సింగ్ ఛాంబర్, అది మిక్సింగ్ ఛాంబరా. సి, ఆక్సిజన్ కంట్రోల్ వాల్వ్, ఆక్సిజన్ నియంత్రించే వాల్వ్. డి, అసిలిటీన్ కంట్రోల్ వాల్వ్, అసిలిటీన్ వాయువు నియంత్రించే వాల్వ్. అయితే ఇక్కడ ఇది వచ్చేసి
ఆక్సిజన్ కంట్రోల్ వాల్వ్. ఇక్కడ ఈ బొమ్మలో మనకు చూపిస్తున్నది ఏమిటి అంటే ఆక్సిజన్ను నియంత్రించే వాల్వ్. అయితే ఇందాక మనం చెప్పుకున్నట్టుగా ఇక్కడ మనకు మిక్సింగ్ జరుగుతుంది, కానీ ఇక్కడి నుంచి ఆక్సిజన్ వస్తుంది, కింది పక్క నుంచి అసిలిటీన్ వాయువు వస్తుంది, పైన ఆక్సిజన్ వస్తుంది గుర్తుపెట్టుకోండి, కింద అసిలిటీన్ వస్తుంది. మనకు ఏదైనా ప్రమాదము అంటే లేదా అగ్నిని మండించాలి అనుకున్నప్పుడు ఇక్కడ ఆక్సిజన్ను ముందు అసిలిటీని ఇది చేసి తర్వాత ఆక్సిజన్ను వదులుతారు. ఇవి రెండు ఇక్కడ కలుస్తాయి. ఇది మిక్సింగ్ ఛాంబర్ అన్నమాట. అక్కడి నుంచి ఈ గొట్టం ద్వారా బయటికి వస్తుంది. ఇక్కడ మంట రావడం అనేది జరుగుతుంది. ఎప్పుడైనా ప్రమాదం జరిగినా కూడా వెంటనే ఈ సిలిండర్నే ఫస్ట్ ఇక్కడ ఈ వాల్వ్నే క్లోజ్ చేస్తారు ఇమ్మీడియట్గా. అంటే ఆక్సిజన్ ఉంటేనే మంట అనేది జరుగుతుంది కాబట్టి ఆక్సిజన్ను ఫస్ట్ ఆపేస్తారు సప్లైని. అయితే ఇక్కడ అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం ఏమిటంటే అది ఆక్సిజన్ కంట్రోల్ వాల్వ్. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ పీపీఈ? పీపీఈ అనగా ఏమి అంటున్నారు. పీపీఈ అనగా ఏమి కాదు, ఇక్కడ చూపించిన పీపీఈ పేరేమిటి అని అంటున్నారు. పీపీఈ అంటే పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్, పీపీఈ. అయితే ఇక్కడ ఏమిట్రా ఇక్కడ అంటే మీరు గమనించండి, బొమ్మ మీకు స్పష్టంగా అర్థం కాకపోవచ్చు. ఇది హ్యాండిల్, ఇదేమో మొత్తము స్క్రీన్ అన్నమాట. అంటే ఇది దేనికోసం ఉపయోగిస్తారంటే మనము వెల్డింగ్ చేసేటప్పుడు చేత్తో పట్టుకొని వెల్డింగ్ చేసేదానికి ఉపయోగిస్తాము. అంటే సేఫ్టీగా మనము ముఖానికి అడ్డు పెట్టుకుంటాం. కాకపోతే ఇది చేత్తో పట్టుకుండే మోడల్. ఆప్షన్స్ ఏమున్నాయో చూద్దాం. ఏ పోర్టబుల్ స్క్రీన్, బి చిప్పింగ్ గాగుల్స్, సి వెల్డింగ్ హ్యాండ్ స్క్రీన్, సి వెల్డింగ్ హెల్మెట్ స్క్రీన్ అన్నమాట. అయితే ఇది తలకు తగిలించుకుండేది కాదు. తలకు తగిలించుకుండే రకాన్ని మనము హెల్మెట్ అని అంటాం, వెల్డింగ్ హెల్మెట్ స్క్రీన్ అంటాం. అయితే ఇది చేత్తో పట్టుకునేది, ఈ మోడలు చేత్తో పట్టుకునేది కాబట్టి దీన్ని మనం ఏమని పిలుస్తామంటే వెల్డింగ్ హ్యాండ్ స్క్రీన్ అని పిలుస్తాము. వెల్డింగ్ హ్యాండ్ స్క్రీన్ అని పిలుస్తాము. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ సెల్యులోజిక్ ఎలక్ట్రోడ్ ఇన్ ఆర్క్ వెల్డింగ్ ప్రాసెస్? ఆర్క్ వెల్డింగ్ ప్రక్రియలో సెల్యులోజిక్ ఎలక్ట్రోడ్ యొక్క ప్రయోజనం ఏమిటి? ఆప్షన్స్, ఏ వెరీ ఈజీ టు రిమూవ్ ద డిపాజిటెడ్ స్లాగ్, డిపాజిట్ కాబడిన స్లాగ్ను త్వరగా సులభముగా తొలగించడానికి. బి యూజ్డ్ ఫార్ హై స్ట్రెంగ్త్ స్టీల్, అధిక బలం గల ఉక్కు కోసము ఉపయోగిస్తారు. సి ఇట్ ఈజ్ యూజ్డ్ ఫార్ లో కార్బన్ స్టీల్, తక్కువ కార్బన్ గల స్టీల్ కోసం ఉపయోగిస్తారు. ఆప్షన్ డి ఇట్ ఈజ్ సూటబుల్ ఫార్ ఆల్ పొజిషన్, ఇది అన్ని రకముల పొజిషన్లకు తగినది. అయితే సెల్యులోజిక్ ఎలక్ట్రోడ్ యొక్క ఉద్దేశం ఏమిటి అంటే ఆప్షన్ ఏ వెరీ ఈజీ టు రిమూవ్ ద డిపాజిటెడ్ స్లాగ్, అక్కడ ఏర్పడినటువంటి స్లాగ్ను చాలా సులభముగా తొలగించగలము. వాట్ ఈస్ ద పర్పస్ ఆఫ్ సెల్యులోజిక్ ఎలక్ట్రోడ్ ఇన్ ఆర్క్ వెల్డింగ్ ప్రాసెస్? ఆర్క్ వెల్డింగ్ ప్రక్రియలో సెల్యులోజిక్ ఎలక్ట్రోడ్ యొక్క ప్రయోజనం ఏమిటి అంటే వెరీ ఈజీ టు రిమూవ్ ద డిపాజిటెడ్ స్లాగ్, డిపాజిటెడ్ స్లాగ్ను తొలగించడము చాలా సులభము. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద నేమ్ ఆఫ్ ద పార్ట్ మార్క్డ్ యాజ్ ఎక్స్? ఎక్స్గా గుర్తించబడిన భాగం పేరేమిటి? ఇక్కడ ఎక్స్గా గుర్తించారు, ఈ భాగం యొక్క పేరేమిటి అని అడుగుతున్నారు. ఆప్షన్స్, ఏ ప్రీహీట్ కంట్రోల్ వాల్వ్, బి ఆక్సిజన్ కంట్రోల్ వాల్వ్, సి హారిజాంటల్ అడ్జస్ట్మెంట్, డి వర్టికల్ అడ్జస్ట్మెంట్. ఇది ఏమిటి అంటే వర్టికల్ అడ్జస్ట్మెంట్. వర్టికల్ అడ్జస్ట్మెంట్, హారిజాంటల్ అంటే అడ్డంగా, వర్టికల్ అంటే నిలువు, ఇది వర్టికల్ అడ్జస్ట్మెంట్ అన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, వాట్ ఈస్ ద స్టోరింగ్ కెపాసిటీ ఆఫ్ ఆక్సిజన్ సిలిండర్? ఆక్సిజన్ సిలిండర్ యొక్క నిల్వ సామర్థ్యము ఎంత? గ్యాస్ వెల్డింగ్లో
ఆక్సిజన్ సిలిండర్ ఉంటుంది. దాని యొక్క ఆ సిలిండర్లో ఎంత ఆక్సిజన్ నిల్వ చేసి ఉంటారు అని అడుగుతున్నారు. ఏ 7 మీటర్ క్యూబ్, బి 10 మీటర్ క్యూబ్, సి 14 మీటర్ క్యూబ్, డి 15 మీటర్ క్యూబ్. అయితే వాయువులను మనము మీటర్ క్యూబ్ అనే పిలుస్తాం. మన ఇళ్లల్లో వచ్చే గ్యాస్ బండ అంటే ఏమంటాం, దాన్ని మనం గ్యాస్ సిలిండర్ అని అంటాం. సిలిండర్ను బండ అని పిలుస్తుంటారు. అది కూడా దానిపైన మీరు వెయిట్ ఉంటుంది. 12 కేజీ లేకపోతే 18 కేజీ, 15 కేజీ ఇలా సిలిండర్స్ రకరకాలుగా ఉంటాయి. అది మనం కేజీలలో చెప్తారు. కానీ దాంట్లో ఉండే నిల్వను బట్టి దాని పేరు మీటర్ క్యూబ్స్ అనే చెప్తారనమాట. అంటే ఎంత గ్యాస్ నిక్షిప్తం చేశారు, అందులో నిల్వ చేశారు అనేది. అయితే ఇక్కడ మనము గ్యాస్ వెల్డింగ్లో ఉపయోగించే ఆక్సిజన్ సిలిండర్లో ఆక్సిజన్ నిల్వ ఎంత ఉంటుంది అంటే ఆప్షన్ ఏ 7 మీటర్ క్యూబ్. నెక్స్ట్ క్వశ్చన్. వాట్ ఈస్ ద ఎక్విప్మెంట్ యూజ్డ్ టు ప్రొటెక్ట్ ద బాడీ ఫ్రమ్ ఫ్లయింగ్ స్పార్క్ డ్యూరింగ్ గ్యాస్ కటింగ్? గ్యాస్ కటింగ్ చేసే సమయంలో అక్కడి నుంచి ఎగిరిపడే స్పార్క్ నుండి శరీరాన్ని రక్షించడానికి ఉపయోగించే పరికరాలు ఏమిటి అని అడుగుతున్నారు. అయితే ఇక్కడ పరికరం కాదది ఎక్విప్మెంట్ అనమాట. అంటే పర్సనల్ ప్రొటెక్షన్ ఎక్విప్మెంట్, పీపీఈ. ఏ లెదర్ క్యాప్, తోలు టోపీ, బి లెదర్ ఆప్రాన్, తోల్ ఆప్రాన్. ఆప్రాన్ అంటే పై వస్త్రం, మందపాటి పై వస్త్రం అన్నమాట. సి లెదర్ షూస్, డి కటింగ్ గాగుల్స్. అయితే వెల్డింగ్ చేసేటప్పుడు తప్పనిసరిగా మనం గాగుల్స్ను పెట్టుకుంటాం. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు, శరీరాన్ని రక్షించుకునేదానికి అంటున్నారు. ఇక్కడ కళ్ళు లేకపోతే తల లేకపోతే చేతులు కాళ్ళు అని అడగలేదు. ఇక్కడ అడుగుతున్నది శరీరాన్ని రక్షించుకునేదానికి అని అడుగుతున్నారు. ఇక్కడ ప్రశ్న మనము బాడీ, వాట్ ఈస్ ద ఎక్విప్మెంట్ యూజ్డ్ టు ప్రొటెక్ట్ ద బాడీ ఫ్రమ్ ఫ్లయింగ్ స్పార్క్ డ్యూరింగ్ గ్యాస్ కటింగ్? గ్యాస్ కటింగ్ చేసే సమయంలో ఎగిరే స్పార్క్ నుండి శరీరాన్ని రక్షించడానికి ఉపయోగపడే పరికరం ఏమిటి అంటున్నారు. దీనికి సరైన సమాధానం ఏమిటి అంటే ఆప్షన్ బి లెదర్ ఆప్రాన్, తోలు ఆప్రాన్. అంటే ఇది తోలుతో తయారు చేయబడిన వస్త్రము. ఇది మందంగా ఉంటుంది. దీనిపైన నిప్పు రవ్వలు పడిన, స్పార్క్స్ అంటే ఏమిటి, నిప్పు రవ్వలు పడినా కూడా శరీరానికి గాయం కాకుండా చేయకుండా ఇది ఆప్రాన్ అడ్డుకుంటుంది. గ్యాస్ కటింగ్ చేసేటప్పుడు మీరు చూస్తుంటాం, ఎక్కువ అక్కడ స్పార్క్ వస్తూ ఉంటుంది. చిప్స్, కొన్ని నిప్పు రవ్వలు కూడా ఎగిరి పడుతూ ఉంటాయి. సో అటువంటి సందర్భంలో శరీరం నుంచి రక్షించుకునేదానికి మనము లెదర్ ఆప్రాన్ను ఉపయోగిస్తాము. నెక్స్ట్ క్వశ్చన్. హౌ టు ఎక్స్టింగ్విష్ ద ఫ్లేమ్ ఆఫ్టర్ యూజ్ ఆఫ్ గ్యాస్ వెల్డింగ్? గ్యాస్ వెల్డింగ్లో వెల్డింగ్ చేసిన తర్వాత మంటను ఆర్పడం ఎలా? గ్యాస్ వెల్డింగ్ చేసేది అయిపోయింది, లేకపోతే గ్యాస్ కటింగ్ చేసేది అయిపోయింది, మంటను ఆర్పాలి. మంటించేదానికి ఏమో మనము అక్కడ స్పార్క్ లైటర్ను ఉపయోగిస్తాం. లైటర్ కాకపోతే దాన్ని స్పార్క్ లైటర్ అని ఎందుకంటామంటే మండించేదానికి ఉపయోగిస్తాం కాబట్టి లైటర్ అని పిలుస్తామన్నమాట. సో ఆ స్పార్క్ లైటర్ను అక్కడ మండించడానికి ఉపయోగిస్తాం. అయితే వెల్డింగ్ అయిపోయింది లేదా కటింగ్ అయిపోయింది, మంటను ఆర్పాలి. అప్పుడు ఏం చేస్తాం? ఏ షట్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ డిప్ బ్లో పైప్ ఇన్ వాటర్. ఆక్సిజన్ సరఫరా చేసే బ్లో పైప్ను నీటిలో ముంచుతాం. అంటే ఫస్ట్ ఏం చేస్తాం, ఆక్సిజన్ను ఆపేసి ఆ బ్లో పైప్ను మనము నీటిలో పెడతాం. బి షట్ ఆఫ్ ఆక్సిజన్ అండ్ ఆక్సిజన్ వాల్వ్ అట్ ఏ టైం. ఒకే సమయంలో ఆక్సిజన్ మరియు ఎసిలిటీన్ వాల్వులను మూసివేస్తాం. సి షట్ ఆఫ్ ఆక్సిజన్ వాల్వ్ ఫస్ట్, నెక్స్ట్ అసిలిటీన్ వాల్వ్. మొదట ఆక్సిజన్ వాల్వ్ను మూసేసి తర్వాత అసిలిటీన్ వాల్వ్ను మూసివేస్తాం. డి షట్ ఆఫ్ అసిలిటీన్ వాల్వ్ ఫస్ట్, నెక్స్ట్ ఆక్సిజన్ వాల్వ్. మొదట అసిలిటీన్ వాల్వ్ను మూసేసి తర్వాత ఆక్సిజన్ వాల్వ్ను మూసివేస్తాము. దీనికి సరైన సమాధానం ఏమిటి అంటే ఆప్షన్ డి. వెల్డింగ్ చేసే అది అయిపోయిన తర్వాత మనము మంటను ఆర్పాలంటే, అక్కడ వస్తున్నటువంటి గ్యాస్ వెల్డింగ్లో వస్తున్నటువంటి మంటను ఆర్పాలి అంటే
మనం ఏం చేస్తామంటే షట్ ఆఫ్ అసిలిటీన్ వాల్వ్ ఫస్ట్, నెక్స్ట్ ఆక్సిజన్ వాల్వ్. మొదటగా అసిలిటీన్ వాల్వ్ మూసివేసి ఆ తర్వాత ఆక్సిజన్ వాల్వ్ను మూసివేస్తాము. నెక్స్ట్ క్వశ్చన్, వై హమ్మింగ్ సౌండ్ ఎఫెక్ట్స్ డ్యూరింగ్ ఆర్క్ వెల్డింగ్. ఆర్క్ వెల్డింగ్ సమయంలో హమ్మింగ్ సౌండ్ ఎందుకు ప్రభావం చూపుతుంది? ఇక్కడ కొన్ని సందర్భాల్లో మనము వెల్డింగ్ మిషన్ దగ్గర గిజ్ అని సౌండ్ వస్తూ ఉంటుంది. దాని సౌండ్ హమ్మింగ్ అనమాట. అంటే హమ్మింగ్ అంటాం దాన్ని. ఆ సౌండ్ను, గిజ్ అనే సౌండ్ను మనము హమ్మింగ్ అని పిలుస్తాం. అది ఎందుకు వస్తుంది అని అడుగుతున్నారన్నమాట. ఆప్షన్స్: ఏ, లాంగ్ ఆర్క్ లెంత్, పొడవైన ఆర్క్ పొడవు ఎక్కువగా ఉండడం. బి, స్పీడీ వెల్డింగ్, ఎక్కువ స్పీడ్తో వెల్డింగ్ చేయడం. సి, షార్ట్ ఆర్క్ వెల్డింగ్, తక్కువ ఆర్క్ వెల్డింగ్ చేయడం, అంటే తక్కువ పొడవును చేసినప్పుడు. డి, నార్మల్ ఆర్క్ లెంత్, సాధారణ ఆర్క్ పొడవులో ఈ విధంగా వస్తుందా? అయితే హమ్మింగ్ సౌండ్ ఎందుకు వస్తుంది అంటే లాంగ్ ఆర్క్ వెల్డింగ్, ఆర్క్ లెంత్ అనేది ఎక్కువ పొడవుగా ఉన్నప్పుడు. వై హమ్మింగ్ సౌండ్ ఎఫెక్ట్స్ డ్యూరింగ్ ఆర్క్ వెల్డింగ్. ఆర్క్ వెల్డింగ్ సమయంలో హమ్మింగ్ సౌండ్ ఎలా ఏర్పడుతుంది, ఎందుకు ఏర్పడుతుంది అని అడుగుతున్నారు. వై, ఎందుకు ఏర్పడుతుంది? వై హమ్మింగ్ సౌండ్ ఎఫెక్ట్స్ డ్యూరింగ్ ఆర్క్ వెల్డింగ్. దానికి సరైన సమాధానం ఏమిటి అంటే లాంగ్ ఆర్క్ లెంత్. పొడవైన ఆర్క్ పొడవు అంటున్నారు, కాకపోతే ఆర్క్ యొక్క పొడవు ఎక్కువగా ఉండడం అనేది తెలుగులో సరైన సమాధానం. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఇంటర్నల్ డిఫెక్ట్ ఇన్ వెల్డింగ్ ఈజ్ ఇన్విజిబుల్ టు నేక్డ్ ఐ. వెల్డింగ్లో ఏ అంతర్గత లోపము కంటికి కనిపించదు? వెల్డింగ్ మిషన్లో ఏది మనకు అక్కడ ఉన్న లోపం ఏది మనకు కనపడదు, మన కంటికి కనపడదు? ఏ, స్పాటర్. బి, పొరాసిటీ. సి, అండర్ కట్. డి, స్ట్రే ఆర్క్. ఇక్కడ మనకు సరైన సమాధానం ఏమిటి అంటే పొరాసిటీ. పొరాసిటీ అనేది ఇన్విజిబుల్ అంటే మన కంటికి కనపడదు. కనపడని దాన్నే మనము ఇన్విజిబుల్ అని పిలుస్తామన్నమాట. ఓకే స్టూడెంట్స్, ఇప్పటి వరకు మనము వెల్డింగ్ చాప్టర్లో ఉన్నటువంటి 30 ప్రశ్నలను నేర్చుకున్నాం. ఇక్కడితో ఈ మాడ్యూల్ 4 చాప్టర్ పూర్తయింది. అదేవిధంగా సెమిస్టర్ 1 సంబంధించిన 4 చాప్టర్లు కూడా ఈ వీడియోతో పూర్తయినాయి. మొత్తం ఈ సెమిస్టర్ 1లో మనకు సేఫ్టీ పైన 1 వీడియో, బేసిక్ ఫిట్టింగ్ మీద 4 వీడియోలు, షీట్ మెటల్ మీద 2 వీడియోలు, వెల్డింగ్ పైన 1 వీడియో, మొత్తము సెమిస్టర్ 1కు సంబంధించి 8 వీడియోలు ఉన్నాయి. ఈ 8 వీడియోలను మీరు జాగ్రత్తగా అవసరమైనన్ని సార్లు మీరు చూడండి. చక్కగా ప్రశ్నలు మరియు జవాబులు నేర్చుకోండి. తదుపరి మీకు సెమిస్టర్ 2లో మరిన్ని వీడియోలు మీకు ఇవ్వడం జరుగుతుంది. అందరూ ఈ యొక్క ప్రశ్నలను జవాబులను చక్కగా నేర్చుకొని ITI తుది పరీక్షలలో మంచి మార్కులతో పాస్ అవ్వండి. అదేవిధంగా ఇది ఉద్యోగ పోటీ పరీక్షలలో కూడా చాలా ఉపయోగపడుతుంది కాబట్టి ఎవరు అశ్రద్ధ చేయరాదని మరొకసారి తెలుపుకుంటూ ఇక్కడ ఈ యొక్క వీడియో ట్యుటోరియల్ను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. ఆల్ ద బెస్ట్. బాయ్.